యూటీ అని ఆవిడ అంటే కవిత గారు ఏం చేశారంటే హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని తిడుతున్నారు కాబట్టి అట్లాగే కృష్ణారావు గారిని కూడా తిట్టారు. కబ్జాలు చేస్తున్నావు మీరు అట్లా ఇట్లా అని చెప్పని. సరే ఆయన ఏం చేశాడంటే చక్కగా కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరిని మీడియాని పిలిచి అసలు నువ్వేమనుకుంటున్నావు, మీ నాన్న చూసి వదిలేస్తున్నాను, నీ ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టావు, నువ్వు ఆ విస్కీతో అసలు నువ్వు ఎలా లెక్కర వ్యాపారం చేసి నువ్వు జైలుకి ఎలా వెళ్ళావు, అసలు నువ్వు ఎంత సంపాదించావు, ఎలా సంపాదించావు, మీ తండ్రిని మీ అన్న అడ్డం పెట్టుకుని నువ్వు ఎన్ని వేల కోట్లు దోసుకున్నావు, నువ్వు చేసిన అక్రమాలు దుర్మార్గాలు నేను చెప్పాల్సి వచ్చింది, నీ ఇష్టం నువ్వేమనుకుంటున్నావు అని చెప్పని మామూలుగా ఆయన ఒక అది ఎట్లా ఉందంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఇంకా అసలు ఆ స్థాయిలో ఆయన చాలా సీరియస్ గా మాట్లాడారు మాధవరావు. సరే కారణం ఏంటంటే అజిత్ గారికి ఇప్పుడు కొద్ది రోజులుగా తిరుగుతా ఉన్నా కానీ ఎక్కడ ఫోకస్ రావట్లా. బట్ ఇట్లాంటి అంశాలు వివాదాలు మాట్లాడితే కొంత ఫోకస్ అవుతా అనుకోని మొత్తానికి కవిత గారికి మొత్తానికి ఆమె ఏదో ఫైర్ అయ్యింది, ఏదో మాట్లాడింది. తను పబ్లిక్ లో తనకి రావట్లా, బయట పబ్లిక్ లో తనకి రీచ్ రావట్లేదు, అటెన్షన్ రావట్లేదు. దాంతో మొత్తానికి ఇట్లా మాట్లాడి ఇది చేశారు. కానీ కృష్ణారావు గారిని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అంటే కవిత గారు మీతోటి ఉంటే మీరు వాస్తవాలను చెప్పరా, కవిత గారు మీతోటి లేకుండా మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం ఆమె చేసినవి చెప్తారా? ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు లేదా మీరు నిజాయితీ పరులనో లేకపోతే మీరు ప్రజాస్వామ్యంలో మీరు నిలబడి మీరు ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో అని మీరు అనుకుంటుంటే, మీరు భావిస్తూ ఉంటే మరి ఆమె చేసినటువంటి అరాచకాలు చెప్పడానికి లేదా ఆమె చేసిన తప్పులు మీకు తెలిసినవి చెప్పడానికి ఎందుకు? అంటే ఆమె మిమ్మల్ని అంటే మీరు ఆమె గురించి మాట్లాడతారా? అంటే అది నిజం ఇది నిజమా? అది కాదు కదా. ఆమె పార్టీలో ఉన్నా పార్టీలో నుంచి వెళ్ళిపోయినా మీరు చెప్పుండాలి, తప్పే ఉంది. ఆమె ఇదిపోయింది డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు చెప్పలేదు, అప్పుడు డ్యామేజ్ అయింది. మరి వెళ్ళిన తర్వాత ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని అంటేనే మీకు కోపం వచ్చిద్దా? అంటే సమాజానికి నష్టం జరిగితే, ప్రజలకు నష్టం జరిగితే, ప్రజల సొమ్ము పోతే రాదా? సరే అదొక వైపు. మరి కవిత గారు మళ్ళీ ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలా మళ్ళీ. సరే ఇప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడాడు కదా, మరి ఆమె మాట్లాడలా. ఆమె ఎందుకు మాట్లాడలేదు? మరి ఆయన మాటలకి ఆమె భయపడిందా? జనరల్గా భయపడే రకం కాదు, భయపడిందా? మరి భయపడి మాట్లాడలేదా? ఒకసారి ఆయన బయట వేయండి, ఆమె బయట ఇద్దరు బయట, కవిత గారు బయట ఇద్దరు బయట. బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలు ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిరు. ఎందుకు వచ్చిరు వీళ్ళంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చి. 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్ ఆయన ఎక్కడ కట్టలే, మరి 100 పడకల హాస్పిటల్ ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా చేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు కబ్జాలు చేసుడు బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో ఏమైనా ప్రజల కష్టాలు అర్థమవుతాయి. తెల్లారులేస్తే కబ్జాలు, తెల్లారులేస్తే సెటిల్మెంట్లు. ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు, 100కి 100 పాలు నీ మొత్తం చిట్టా 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తలపూర్ కాన్స్టిట్యున్సీ. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో చదవన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి? మంచిదాన్ని కాదు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో, జాగ్రత్త. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు, నువ్వు సుఖమైందని. నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. అందరినీ నాశనం చేయాలని ప్రయత్నం చేసి, తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేటామే ఇలా ఉద్ధరిస్తాడ రాష్ట్రానికి. విధంగా కవిత వ్యాఖ్యలో కేసీఆర్ గారు కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఎట్టన్నా కానీ తగలబెట్టాలనే ఉంది కదా. కానీ ఒక పక్కన కేసీఆర్ గారు నాకు దైవం అంటున్నారు, అంటున్నా కానీ పార్టీని తగలబెట్టాలి, వీళ్ళందరినీ తగలబెట్టాలి. నన్ను పార్టీ నుంచి బయటికి పంపించారు, నా ప్రాధాన్యత లేకుండా చేశారు, నేను కష్టపడ్డాను, నేను యుద్ధం చేశాను, నేను పోరాడాను, నేను వీళ్ళ కోసం నేను జైలుకి వెళ్ళాను. మరి నేను వీళ్ళ కోసం ఇంత చేసి, ఇంత ఉద్యమం చేసి, ఇంత పోరాటం చేసి నేను ఇంత చేస్తే ఈరోజు నన్ను బయటికి నెట్టేసి నా దగ్గర జనం లేకుండా, నాకు బలం లేకుండా నన్ను ఇచ్చేస్తారా అనేటువంటి కోపం, ఆగ్రహం, ఆవేశం ఎట్లా తీర్చుకోవాలి? ఏదో రకంగా తీర్చుకోవాలి. కానీ కృష్ణారావు గారు అది తను బెదిరింపు ద్వారా కరెక్ట్ కాదేమని అనిపించింది. ఆయన వ్యక్తిగతంగా వెళ్తాను అంటున్నాడు ఆయన. అవును, వ్యక్తిగత బెదిరింపు ద్వారా. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఆస్తి దోసుకున్నారు, మీ భర్త మీరు కలిసి. ఎస్, ఫ్యాక్ట్ చెప్పండి. ప్రజల సొమ్ము కదా అది, కృష్ణారావు గారి సొమ్ము. అదేమన్నా కృష్ణారావు గారు ఆస్తులు దోసుకొని ఉంటే కవిత గారు చెప్పకపోయినా పర్వాలా?
కానీ ప్రజల ఆస్తులు దోచుకున్నప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు చెప్పరు? అంటే నువ్వు ఈసారి కానీ మాట్లాడితే అప్పుడు చెబుతారా? అదేంటి అప్పుడు అనకపోతే నువ్వు చెప్పవా? ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడ రాజనీతి? ఇది అర్థమే కావట్లేదు. ఇవన్నీ భలే ఉన్నాయండి అసలు. సరే ఏదోనండి. నెక్స్ట్ అది పవన్ పండగ కానుక రేపు చిరంజీవి గారు మాట్లాడుతున్నారు.